సభ్యురాలు గౌరవనీయురాలు మల్లు లక్ష్మి గారిని మాట్లాడుతున్నా పోవచ్చు. సభాధ్యక్షులకి, వేదిక మీద ఉన్న గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, సూర్యాపేట ఇన్ఛార్జిగా ఉన్న దామోదన్నకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫు నుండి నమస్కారం. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉమ్మడి పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని సిపిఎం పార్టీ నిర్ణయించింది. ఇండియా కూటమిలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ మద్దతు ఇచ్చాం. అందులో భాగంగానే శాసనమండలి ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తీర్మార్ మల్లన్నకు మద్దతు ఇవ్వాలని మేము అనుకున్నాం. అదే రకంగా తీర్మార్ మల్లన్న గెలుపు కోసం పట్టభద్రుల ఓటర్లందరికీ కూడా, మా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ మెసేజ్లు పంపించాము. వివిధ ప్రజా సంఘాల నాయకత్వంలో కూడా వారి గెలుపు కోసం కూడా మా కృషి ఉంటుంది. మల్లన్న గెలుపు కోసం మా శాయశక్తుల కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తాము. ఎందుకంటే బీజేపీని ఓడించడం కోసం, ఎందుకు బీజేపీని ఓడించాలని అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యం మీద దాడి జరుగుతూ ఉంది, లౌకిక విలువలపైన దాడి జరుగుతూ ఉంది, రాజ్యాంగం పైన దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకిక విలువల్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ 2014 ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసిండ్రు. ఆ చేసిన వాగ్దానాన్ని అమలు చేయలేదని అభ్యుదయవాదులు, మేధావులు, కవులు, కళాకారులు ప్రశ్నిస్తున్నటువంటి వారిపైన కూడా దాడి చేసి చంపేస్తున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు. అందుకే బీజేపీని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఏం తినాలి, ఏం తినకూడదు అని ఆంక్షలు విధిస్తున్నారు బీజేపీ గవర్నమెంట్. అట్లాగే గౌరీ లంకేష్, ఒక మహిళ జర్నలిస్ట్ పైన కూడా దాడి చేసి చంపేశారు. ప్రతిపక్ష నాయకుల పైన దాడి జరుగుతూ ఉంది. ఉపా చట్టం కేసులు పెట్టి అనేక మంది అభ్యుదయవాదుల మీద కూడా ఉపా చట్టం పెట్టి దాని కింద జైల్లో పంపిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మహిళల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయి. దళితులపైన దాడులు, గిరిజనపైన దాడులు, మహిళలపైన దాడులు విపరీతంగా జరుగుతున్నా కానీ బీజేపీ ప్రభుత్వం ఏం మాట్లాడినటువంటి పరిస్థితి, మోడీ ఏం మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి బీజేపీని ఓడించాల్సినటువంటి అవసరం ఉందని ఇండియా కూటమిలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సపోర్ట్ చేశాం. ఇప్పుడు కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి తీర్మానం మల్లన్న కూడా గెలుపు కోసం మనం శాయశక్తిలా కృషి చేస్తాం. తీర్మానం మల్లన్న అందరికీ తెలుసు. కాబట్టి వారి గెలిపే కాదు, అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా మనందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సిపిఎం జిల్లా కార్యదర్శి గౌరవనీయులు పెద్దలు మల్లు నాగార్జున గారిని మాట్లాడుతున్నారు. పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. దామోదర్ రెడ్డి గారికి, తీర్మాన్ మల్లన్న గారికి, అధ్యక్షుడు గారికి, మీ అందరికీ పేరు పేరున నమస్కారం. సోదరులారా, మీ అందరికీ తెలుసు, మీరందరూ విద్యావేత్తలు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు. ఈనాడు దేశంలో జరుగుతున్నటువంటి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు దేశాన్ని ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం వెనుకకు తీసుకోబోయినటువంటి పరిస్థితి ఉన్నది. దేశంలో ప్రజాస్వామ్య విలువలను మొత్తం కూడా మంటగలిపే పరిస్థితి ఉన్నది. ప్రజాస్వామ్యంలో హక్కు ప్రశ్నించే గొంతును అణిచేసే పరిస్థితి ఉన్నది. అట్లాగే దేశంలో అన్ని రకాల రైతుల మీద మీ రైతు పోరాటం చూసేందుకు సంవత్సర కాలం రైతు పోరాటం జరిగింది. రైతు పోరాటంలో 750 మంది రైతులు చనిపోయిన పరిస్థితి ఉన్నది. దాని తర్వాత కార్మిక హక్కుల చట్టాలను మొత్తం రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చి అలా కార్మిక హక్కుల్ని అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు మొత్తం కాలు రాస్తున్న పరిస్థితి ఇలా దేశంలో ఉన్నది. అందువల్ల ఈ 10 ఏళ్ల కాలంలో దేశంలో సంపద మొత్తం కూడా ఒకవైపున పేదరికం బాగా పెరిగిపోయింది, ఇంకోవైపున ఆదాని అంబానీలకు కోట్లకు పడగెత్తిన పరిస్థితి. ప్రపంచ కుబేర్ల స్థానానికి ఆదాని అంబానీకి పోయింది. అందువల్ల ఈ దేశం ఎవరి కోసం పనిచేస్తూ ఉంది, ఈ దేశంలో ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందంటే ఆదాని అంబానీల కోసమే పనిచేస్తూ ఉంది.
ఆదాన అంబానీలు మోడీకి హామీ ఇచ్చారు, నువ్వు మాకు చేసుకుంటే సంపద మొత్తం మాకు కట్టబెట్టు, నిన్ను గెలిపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు ఇవాళ మోడీ వెనకాల ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల ఈ ఎన్నికలు మామూలు ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు ఏదో మనం చూస్తే ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదో ఒక స్థానం కోసం జరిగే ఎన్నికలు అట్లా భావించాల్సిన అవసరం లేదు. ఇది దేశం మీద జరుగుతున్నటువంటి బీజేపీ దాడి ఏదైతుందో ఆ బీజేపీని వెనుక కొట్టాల్సిన అవసరం లేదు. అయితే బీజేపీని వెనుక కొట్టాలి అన్నప్పుడు ఇక్కడ ఇంకో శక్తి కూడా ఉన్నది, బీఆర్ఎస్ కూడా ఉన్నది. బీఆర్ఎస్ పరిస్థితి కూడా మనం ప్రశ్నించుకోవాలి. బీఆర్ఎస్ నాటకం ఆడుతున్న పరిస్థితి ఇలా కనబడతా ఉన్నది. అందువల్ల బీఆర్ఎస్ కూడా మనం ఓడించాలి. బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీ వెనకాల పోయే పరిస్థితి కనబడతా ఉన్నది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాటుమాటుగా బీజేపీకి ఓట్లు వేసిన పరిస్థితి ఉన్నది. అందువల్ల ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఓడించాలి. దానికి సంబంధించినటువంటి దాన్ని బలపరిచే పార్టీలు ఏదైనా ఓడించాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ప్రశ్నించే వాళ్ళు కావాలి. ప్రశ్నించే వాళ్ళు కావాలంటే తీర్మానం వల్ల మించిన ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. ఈ మధ్య కాలం మేము మా పార్టీ ప్రశ్నిస్తాం, మేము ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తాం, ప్రతి కోణంలో ప్రశ్నిస్తాం, ప్రతి యాంగిల్లో మార్క్సిజం దృష్టిలో పెట్టుకొని ప్రతి అంశాన్ని మార్క్సిజం దృష్టిలో మేము ప్రశ్నిస్తాం. అట్లనే తీర్మానం అన్న కూడా గత అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వాన్ని నిమిషానికి గురించి అనేక అంశాల మీద ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల మా ఆలోచనకు తగ్గట్టుగా తీర్మానం అన్న ఆలోచన కూడా ఉంది. వ్యక్తినే కాదు, పార్టీ పరంగా కూడా రాజకీయంగా ఇంతకుముందే రష్మి గారు చెప్పారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కూటమిలో భాగంగా, ఇండియా కూటమిలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీని మేము బలపరుస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఘనమైన మెజార్టీ రావాలి, మామూలు మెజార్టీ కాదు. ఒకసారి గట్టిగా కొడితే ఏదో సినిమాలు ఉంది డైలాగ్, ఆ టైప్న మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. అందులో ఈ 3 జిల్లాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులకు బలమైన జిల్లాలు ఇవి. ఎన్నికటి నుంచి కూడా పోరాడినా స్నేహం చేసినా ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉంది. పోరాడడానికైనా సిద్ధమే, స్నేహం చేస్తానికైనా సిద్ధమే. అందువల్ల ఈ 3 జిల్లాలో తిరుగులేని మెజార్టీని తీర్మానం మన్ననకు కాంగ్రెస్ పార్టీకి బలపరిచినటువంటి తీర్మానం మన్ననకి ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, దీంట్లో మీరు చేసే కృషిలో మా వంతుగా మేము ఖచ్చితంగా ఈ జిల్లాలో ఖచ్చితంగా సహకారాన్ని అందిస్తాం. మీరు ఇచ్చినటువంటి సలహాలు మేము మా గ్రామాలలో లేదా టౌన్ లో మాకు యూనియన్స్, అనేక యూనియన్స్ ఉన్నాయి. ఎల్ఐసిలో ఉన్నది, బ్యాంకింగ్ లో ఉన్నది, టీచర్స్ లో ఉన్నాయి, అనేక యూనియన్లో మా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నింటినీ కూడా గైడ్ చేస్తూ సంఘాలన్నింటి నుంచి మీకు మెజార్టీ ఇవ్వడం కోసం మేము కృషి చేస్తామని, ఆ రకంగా ఈ బలమైన ఉద్యమాన్ని బీజేపీ వ్యతిరేకంగా నిర్మించే దాంట్లో మీరు కలిసి వస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ